నిజంగా ఆ పరిస్థితి ఉందా? మొట్టమొదట వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. ఏమన్నారు, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ ప్రత్యామ్నాయం, జుబ్లీల్స్ ఓడిపోయింది, ఇంకెవరు అన్నారు? మొన్న 23 ఎలక్షన్స్ లో అధికారాన్ని కోల్పోయారు. తర్వాత ఎమ్మెల్సీలకు సంబంధించిన దాంట్లో అసలు అభ్యర్థిని కూడా నుంచోబెట్టలేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్ లో ఒక సీట్ కూడా రాలేదు, డిపాజిట్స్ కూడా రాలేదు, సీటు కూడా ఒక సీటు కూడా రాలేదు. సరే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలన్నా వద్దా అనేటువంటిది కొన్ని సందర్భాల్లో సరే వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. నేను గతంలో కూడా చెప్పిన మన యోయో వేదికలో, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలల్లో టీడీపీ పార్టీ అసలు ఎక్కడ పోటీ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాంటి పరిస్థితుల్లో టీడీపీ పార్టీ భయానకంగా, అసలు ఎవరి ఊహకందని విధంగా శాసనసభ ఎన్నికలలో అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించి పెట్టుకుంది. అది జనసేన లేకపోతే భారతీయ జనతా పార్టీతో కలిసిపోయినందుక కారణాలు అనేకం మనం మాట్లాడవచ్చు, కానీ అట్లా జరిగింది. ఇప్పుడు మొన్న బీహార్ ఫలితాలు వచ్చినాయి. 67% పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ ఫలితాల కంటే ఫలితాలప్పుడు కూడా ఎవరు ఎగ్జాక్ట్ ఫలితాలను నమ్మలే. ఎందుకంటే అసలు 67% పోలింగ్ అయిందంటే బీజేపీ వ్యతిరేక ఓటు ఎక్కువ పోలయింది. ఇండియా కూటమి డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. వాళ్ళు అందుకే చాలా ధీమాతోని, వాళ్ళకున్న రిపోర్ట్స్తోని తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటి సందర్భం కూడా చూసినాం మనం. మరేమైంది? పూర్తి స్థాయిలో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జాతీయ పార్టీగా 6 స్థానాలు 4 స్థానాలు వచ్చినట్టుంది వాళ్ళకి, సబ్జెక్టు కరెక్షను. తేజస్వి యాదవ్ వెనకబడ్డాడు, మళ్ళా తర్వాత ముందు పడ్డాడు. 1500 ఎంతో తక్కువ మెజార్టీతోని అపోజిషన్ లీడర్ గెలిచినటువంటి సందర్భం మనం బీహార్లో చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండి, మరి ఎవరన్నారో బీఆర్ఎస్ పార్టీ గెలవదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ రాదని నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎవరో అన్నళ్ళ పేరు చెప్తే వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచేంత వరకు సమావేశం పెడితే 100 మంది రాకపోతుంటుంటే కోర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీలనే, సస్తే కాంగ్రెస్ పార్టీలనే సస్తాం, పోతే కాంగ్రెస్ పార్టీలనే పోతాం, గెలిచినా ఓడినా మాకు కాంగ్రెస్ పార్టీ దిక్కు, జీవన్ రెడ్డి గారి లాగా. అట్లా కార్యకర్తలు కూడా కొద్దిమంది 100 మంది 50 మంది ఒక జీపు 2 జీపులు గాంధీ భవన్లో మనకు కనిపిస్తుండే. కర్ణాటకలో గెలిచిన తర్వాత పాదయాత్ర, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మన రోజువారీ విమర్శలు, ఆ మాటలు, అట్లాంటి కవింపు చర్యలు అవన్నీ చూసిన తర్వాత ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఊహించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని చేజార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికకు వస్తే గోపీనాథ్ గారు గెలిచినప్పుడు 80,000 పైచిలకు 84,000 వస్తే, మొన్న 78,000 76,000 వచ్చినాయి. మాకు 6 నుంచి 8,000 తక్కువ వచ్చినాయి. అంతే తప్ప కానీ అదేం అంటే బీజేపీ రేపు ప్రత్యామ్నాయం అవుతుందని మాట్లాడుకుంటున్నాం కదా, అట్లాంటి బీజేపీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే 10,000 ఓట్లు తక్కువ వచ్చినాయి. మనకేం అంత దారుణంగా రాలేదు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా సంపూర్ణ బాధ్యతను మనకి అప్పచెప్పింది. గెలిచిన ఓటర్లతోని, గెలిచిన అభ్యర్థితో పాటు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పాత్ర, బీఆర్ఎస్ ఒక ప్రత్యర్థి పార్టీ, అపోజిషన్ పార్టీగా ఖచ్చితంగా మనకు బాధ్యతను, అక్కడ ఉన్నటువంటి 80,000 మంది ప్రజలు మన పక్షాన నిలబడి ఉన్నారు. అంతే తప్ప కానీ మనకు వాళ్ళకు ఓడిపోయిన వాళ్ళకు మనకి 25,000 తేడా వచ్చింది. 25,000లో 10,000 పోయినసారి ఎంఐఎం అభ్యర్థి చీల్చిండు, 10,000 అధికంగా కోల్పోయిండు ధారావతి కోల్పోయిన బీజేపీ అభ్యర్థి. మనకు ఒక 6,000 ఓట్లు అని నేను అనుకుంటున్నాను. సో దారుణంగా ఓడిపోయి అసలు
ఘోర పరాజయాన్ని చవి చూసిన పరిస్థితి లేదు. నిజంగా చెప్పాలంటే పోరాడి ఓడినటువంటి బీఆర్ఎస్ పార్టీ, దానికి తోడు ముఖ్యమంత్రి గారు బెదిరింపు రాజకీయాలు, లేకపోతే ముఖ్యమంత్రి గారే తానే క్యాప్టెన్ అయి రంగంలోకి దిగి కొట్లాడిన పరిస్థితి కావచ్చు, ఎంఐఎం తోడు కావచ్చు, ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్, సంపూర్ణంగా వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికార పార్టీ కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఏదో 200 కోట్లు మేము అప్పుడే శాంక్షన్ చేసినాం, పనులు చేసినాం ఈ వారం 10 రోజులని అన్నారు. కానీ 25 కోట్లకు ఇనాగ్రేషన్ చేసినట్టు నాకు ఐడియా ఉంది. అట్లనే వాళ్ళు ఒక ముస్లిం అంటే అంతకుముందు పోటీ చేసిన ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన వ్యక్తిని మంత్రిని చేసినటువంటి పరిస్థితి. అంటే గెలుపు కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, వాళ్ళు మనమైనా వాళ్ళైనా గెలవడానికే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు కోసమే ప్రయత్నిస్తుంది, బీఆర్ఎస్ కూడా గెలుపు కోసమే ప్రయత్నించినటువంటి సందర్భం ఉన్నాయి. మళ్ళీ రాజకీయాలు దాని ప్రభావం సంపూర్ణంగా రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ఇంకా 3 సంవత్సరాల పాలన ఉంది, స్థానిక సంస్థలు ఉన్నాయి, జిహెచ్ఎంసి ఉంది. మనం ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పని అయిపోతుంది? అంత పెద్ద నెట్వర్క్ తోని, అంత పెద్ద నేపథ్యం ఉన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు అధికారంలోకి రాని పార్టీ కాదు కదా. మనం తెలంగాణ ఏర్పాటు కోసం కష్టపడ్డ పార్టీగా, తెలంగాణ అభివృద్ధి కోసం 10 సంవత్సరాల అవిరాల కృషి చేసినటువంటి పార్టీగా, తెలంగాణను అగ్రభాగాన నిలిపినటువంటి పార్టీగా, తెలంగాణ అంటే ప్రపంచ పటంలో ఒకటి ఉంది అని తెలిసే విధంగా చేసినటువంటి పార్టీగా అప్పుడే ఎట్లా కనుమరుగవుతుంది? బీజేపీ పార్టీ అధికారం రావడం కోసం కష్టపడుతుంది అంటే దాంట్లో తప్పులేదు. వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం వాళ్ళు గడిచిన 23 ఎన్నికలలో వాళ్ళు స్వయాన కొంతమందిని పార్టీ నుంచి పంపించి కాంగ్రెస్ పార్టీకి సహకరించి దేశ స్థాయిలో పుంజుకుంటుంది, జాతీయ స్థాయిలో 3వ ప్రత్యామ్నాయం అని మాటలు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రానికే పరిమితం చేయాలి, ఓటమి పాలు చేయాలని బీజేపీ సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించినటువంటి పరిస్థితుల్లో 23లో విజయాన్ని చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీతోని ఈరోజు ప్రజాక్షేత్రంలో నువ్వా నేనా ప్రతి సందర్భంలోనూ ఒక ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ వారు హైడ్రా తీసుకొచ్చిన, మూసీ బాధితుల పక్షాన నిలబడ్డా, హైడ్రా పేదల పక్షాన నిలబడ్డా, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టిన, చివరికి ముస్లిం అభ్యర్థికి, మైనారిటీ అభ్యర్థికి మంత్రిత్వ శాఖ రావడానికి ఈరోజు బీఆర్ఎస్ పాత్ర ఉందని మేము తప్పకుండా గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించకుండా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి పోట్లాడుతున్నాం. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వమన్నా, అకాల వర్షాల పట్ల రైతులకు నష్టపరిహారం చెల్లించమని మాట్లాడినా కూడా, లేకపోతే వీళ్ళు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్లు మార్చినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, ఈ ప్రతి విషయంలో అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట ఇంత హోరాహోరి పోరు జరుపుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది, తెరమరుగవుతుంది. ఇవన్నీ కాకి లెక్కలు మాట్లాడేటోళ్ళు వీళ్ళందరూ కూడా ఏమంటే గాలి మాటలు, ఉచితంగా మాటలకు డబ్బులు లేవు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు, అట్లా మాట్లాడుతుంది. మాటలు మనకేం ప్రామాణికం కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి మీరు కూడా ఇలానే మాట్లాడారు కదా, ఆ పార్టీ పని అయిపోయింది, వెంటిలేటర్ మీద ఉంది, ఇవన్నీ మీరు కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి ఉండదు అని, సస్తే కాంగ్రెస్ లోనే సస్తాం, బతికితే కాంగ్రెస్ లోనే బతుకుతాం అని కోర్ పీపుల్ మాత్రమే కాంగ్రెస్ పట్టుకొని ఉన్న పరిస్థితులు చూసినాం కదా. మనం కాదనడానికి వీల్లేదు. సత్యాన్ని మనం మార్చలేము, నిజాన్ని మార్చుతాడే మనిషి కానీ సత్యాన్ని మార్చలేడు. కాబట్టి కర్ణాటక తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి. నేను మీకు బీహార్ ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, మీకు తెలియంది కాదు, మీకు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. తర్వాత మీరు దేశంలో మనం చూసినాం, మహారాష్ట్ర ఎన్నికలు చూసినాం, పార్లమెంట్ ఎన్నికలకు, శాసనసభ ఫలితాలకు సంపూర్ణంగా విరుద్ధంగా జరిగింది కదండి. కాంగ్రెస్ పార్టీ ఊహించలే గఠబంధన్ ఓడిపోతుందని, కాంగ్రెస్ గఠబంధన్ ఓడిపోతుందని, అంత దారుణంగా ఓడిపోతుందని మనం అనుకున్నామా? ఈరోజు అక్కడ మనం బీహార్లో నితీష్ కుమార్ గారు 10వసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా పోటీ చేస్తారని, 2019 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 20 సంవత్సరాల పాలన, 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 20 సంవత్సరాల పాలన,
అసలు అంత 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 గొప్ప మెజార్టీతో వస్తుందని వాళ్ళే ఊహించుకోలేదు. మా అలీనగర్ మనం చూస్తాం, అలీనగర్ లో అభ్యర్థి లేడు బీజేపీకి. మైథిలి ఠాకూర్ గారు పోటీ చేస్తే ఆ అమ్మాయి 25 సంవత్సరాలు బతిమాలి పోటీ చేసిండ్రు. ముస్లిం నియోజకవర్గం అదంతా కూడా అక్కడ అమ్మాయి గెలిచింది. సో అట్లాంటి పరిస్థితి రాజకీయాలలో రాజకీయాల్లో ఎప్పుడైనా గుర్రం ఎగరను వచ్చునని, అది ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. బీజేపీ మరో ప్రత్యామ్నాయం కాకూడదు తెలంగాణలో ఏం లేదు. కానీ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ అంటే ఒక 2 మాటలు మాట్లాడి నేను బీజేపీ గురించి బీజేపీ అధికారంలోకి రావాలని అనుకోవడంలో తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయ పార్టీ. సౌత్ ఇండియాలో ఒక కర్ణాటక మినహాయిస్తే ఎక్కడ లేరు కాబట్టి వివిధ రకాలుగా ప్రాంతీయ పార్టీలను చంపడంలో అందవేసిన చేయవాలని తెలంగాణలో శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని పక్కకు చెప్పాలని కాంగ్రెస్ నే గెలిపించిన వ్యక్తులు వాళ్ళు ఇప్పుడు మూడో స్థాయిలో ఉన్నారు. అది వాళ్ళు జీరో ఓట్లతోని అదేంటి పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారు. అది అందరూ కూడా విశ్లేషించడం. జాతీయ స్థాయిలో 2 పార్టీలకు వేయాలి. వేస్తే కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. వేస్తే బీజేపీకి వేద్దాం లేదా కాంగ్రెస్కి వేద్దాం. ఇప్పుడు దేశంలో లేదు, రాష్ట్రంలో రాదు, రాష్ట్రంలో లేదు, దేశంలో రాదు. బీఆర్ఎస్ పార్టీకి అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజా తీర్పును మేము స్వాగతించడం, మేము కాదనటం లేదు. అంత మాత్రాన బీఆర్ఎస్ వస్తుందా? మరి బీజేపీ ఎందుకు రాలే తర్వాత ఎన్నికల? జూబ్లీహిల్స్ లో ఉన్న ఓట్లు ఎందుకు పోగొట్టుకుంది? వాళ్ళు చాలా గంటాపతంగా మాట్లాడారు. నిన్న మొన్న మేము 65,000 ఓట్లు సాధించినాం పార్లమెంట్ ఎన్నికలల్లో. ఇంకొక కష్టపడితే 10,000 ఓట్లతోని వాళ్ళ నాయకులు వచ్చి ప్రచారం చేస్తూ మాట్లాడారు. సిటీలో ఉన్న కార్పొరేటర్లు మేము బరాబర్ జీతాయిస్తున్నాము, జూబ్లీహిల్స్ లో మేమే గెలుపుతాం, మాదే గెలుపు. ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది? సో బీజేపీకి ఇంకా అంత బలంగా లేదు. మూడవ రాజకీయ పార్టీగానే ప్రజలు కూడా చూస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు వస్తే ఏమో మరి 8 గెలిచిండ్రు కాబట్టి 8 తర్వాత మళ్ళీ పెంచుకున్న తగ్గించుకున్న 10 లేదా 12 ఉంటే ఉండవచ్చు. కానీ బీఆర్ఎస్ ను దాటిన శక్తిగా ఇప్పుడే ఇంకా అయితే వాళ్ళు ఇప్పటికిప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో అంటే బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ లైన్ దాటి నేను మాట్లాడినా, ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడినా, ఒక రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తిగా మాట్లాడినా కూడా నేను ఏమంటున్నా, బీజేపీ అధికారంలోకి రాకూడదు అనేది ఏం లేదు. కానీ బీజేపీ ఇప్పుడు వస్తుందనే పరిస్థితిలో లేదు. ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం కాలేదు. ఇంకా కావాలంటే ఇంకా చాలా కష్టం ఉంది. ఆ పార్టీలో రోజు రాజాసింగ్ గారు కాబట్టి చెప్పిండు, ఇంకా 50 సంవత్సరాలు పడుతుంది మనం జూబ్లీహిల్స్ లో పనిచేసినట్టు పనిచేస్తే మనం అధికారంలోకి రావడానికి. తను ఇంకా బీజేపీలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. బీజేపీలో ఉన్న వ్యక్తిగానే బీజేపీ పక్షాన నిలబడి వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నారు. ఏమని బీజేపీ రావాలంటే 50 సంవత్సరాలు పడుతుందని. ఎందుకు అంటే ఆ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి, ఆ పార్టీలో చేరికల పట్ల కావచ్చు, కొత్త వాళ్ళని తీసుకునే వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళను నమ్మలేని పక్షంలో కావచ్చు, వాళ్ళు ఏందో వాళ్ళ దాంట్లోనే ఉట్టి వాళ్ళ దాంట్లోనే పెరిగి వాళ్ళ దాంట్లోనే చచ్చిపోవాలని అన్నట్టు కార్యకర్తలు ఉన్నట్టు వచ్చిన వాళ్ళని నమ్మేది లేదు, ఉన్నోళ్ళకు అవకాశం ఇచ్చేది లేదు, పట్టుకున్న వాళ్ళే గట్టిగా పట్టుకునే పరిస్థితి ఉంటుంది. కొంచెం భిన్నమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ బీజేపీ వాళ్ళు చెప్పుకోవచ్చు, మేము అధికారంలోకి వస్తాం, మాకు 60 వస్తాయి, 70 వస్తాయి, మేమే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం. ఇది చెప్పడంలో తప్పులేదు. వాళ్ళు రాజకీయ పార్టీ, మన రాజకీయ పార్టీ. కాంగ్రెస్ కూడా మళ్ళీ అధికారంలో, కాంగ్రెస్ లో మొన్న ఎవరో మిత్రులు అంటున్నారు 1000 రోజుల్లో ఏదోనట 8 సంవత్సరాలు ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు మేము తప్పే ఉంది. 8 సంవత్సరాలు ప్రజలు ఆమోదిస్తే 8 సంవత్సరాలు ఉండండి. లేకపోతే నితీష్ కుమార్ గారు లాగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన మనం ఎవరొద్దంటాం. ప్రజా తీర్పును శిరస వహించాలి. ఆ దిశగా ఓడిపోయిన పార్టీలు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో ఉంటాం. మేము ఖచ్చితంగా ఈరోజు ఎందుకురా నాయన కాంగ్రెస్ పాలన తెచ్చుకున్నాం మేము బీఆర్ఎస్ ను పోగొట్టుకొని అని ప్రజలు ఆలోచించే తరాలో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ లో గెలిచి మేమే అంతటా గెలుస్తాం అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ తన అధికారాన్ని
పునరుద్ధరించుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్. సో రామ్ గోపాల్ గారు, ఇక్కడ బీజేపీ గురించి తెలంగాణలో ప్రతిసారి చర్చకు వచ్చినప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు లేకపోతే చాలామంది అభిప్రాయం ఇది, అంటే బీజేపీని జనాలు ఆదరిస్తున్నారు కానీ ఆల్టర్నేటివ్గా మాత్రం చూడట్లేదు